జనసమితి గ్రేటర్ అధ్యక్షులు నర్సే గారు మాట్లాడుతున్నారు. బొల్లం శ్రీనివాస్ గారికి, సొసైటీకి అండదండలు అందిస్తూ సహాయ సహకారాలు అందిస్తున్న ఆనందం, అదేవిధంగా సొసైటీ డైరెక్టర్లు రామచంద్రన్న, మిగతా ఇతర డైరెక్టర్లకు, మరి ఈ సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ ఉద్యమ రథసారథి ఆచార్యులు, తెలంగాణ జనసమితి రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరామ్ గారికి, సర్వసభ్య సమావేశానికి హాజరైన గ్రేటర్ హైదరాబాదు పరిధిలోని వివిధ నియోజకవర్గాలకు సంబంధించి ఇక్కడికి విచ్చేసిన తోటి జర్నలిస్టు మిత్రులందరికీ తెలంగాణ జనసమితి నుంచి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ సొసైటీ నిర్మాణంలో భాగస్వామ్యమైన నేను సొసైటీ సర్వే సభ్య సమావేశానికి అనుకోకుండా కోదండరామ్ గారితో రావటం వల్ల మాట్లాడటానికి అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఆ రోజు కేవలం ఆనందం గారు చెప్పినట్టుగా స్టాఫ్ రిపోర్టర్లకు లేదా సంపాదకీయంలో కీలకంగా ఉన్న వాళ్లకు, హెడ్ ఆఫీసులకే పరిమితమైన వారికి, ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే వివిధ పత్రికలలో ఛానళ్లలో పనిచేస్తున్న ఆంధ్ర పాత్రికేయులకే పరిమితమైనటువంటి ఇళ్ల స్థలాల కేటాయింపుల్లో జరుగుతున్నటువంటి తప్పిదాలను ఎత్తిచూపుతూ ప్రభుత్వం ఇచ్చే ఇళ్ల స్థలాల విషయంలో ప్రతి జర్నలిస్టుకు హక్కు ఉంటుంది, ప్రతి జర్నలిస్టు కూడా ఆ ఫలాలను పొందాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఆ రోజు మరి మామిడి సోమయ్య గారి నేతృత్వంలో జడ్బీ గార్డెన్లో మీ అందరం కూడా ఒక పెద్ద మీటింగ్ని పెట్టి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న జర్నలిస్టు మిత్రులందరినీ మరి ఈ సొసైటీలో సభ్యులుగా చేరాలని ఆహ్వానించడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా కోదండరామ్ గారికి, సార్ ఈ సొసైటీ ఫామ్ చేసింది కూడా ఈ రాష్ట్రంలో ఉన్న జర్నలిస్టు యూనియన్లకు అతీతంగా ఏర్పాటు చేయడం జరిగింది. సార్ యూనియన్లు వేరు, సొసైటీ వేరు, కాబట్టి ఇక్కడ మన మిత్రులందరూ కూడా అర్థం చేసుకొని ఈ రాష్ట్రంలో ఉన్న 3 యూనియన్లకు అతీతంగా మరి సొసైటీని ఇంకా బలోపేతం చేస్తే మనం ఇళ్ల స్థలాలు సాధించడానికి అవకాశం ఉంటుంది. ఆ దిశగా ఇక్కడికి హాజరైన ప్రతి ఒక్కరు కూడా మరి సొసైటీని మరింత బలోపేతం చేయడానికి సహకరించాలని ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటున్నాను. ఈ సమస్య జటిలమైనది కాదు, లేదా పరిష్కారం చేయకుండా ఉండేటటువంటి ఆర్థిక భారం ప్రభుత్వం పైన పడే అవకాశం కూడా లేదు. కాబట్టి మనం ఒక క్రమ పద్ధతిలో ప్రభుత్వాలు, గతంలో ఉన్న ప్రభుత్వాలు కనీసం చర్చించడానికి లేదా వినతి పత్రాలను తీసుకోవడానికి కూడా ముందుకు రాని సందర్భం నుంచి మరి ప్రజాప్రభుత్వం, ఆ ప్రజాప్రభుత్వంలో కూడా మన జర్నలిస్టులు కూడా భాగస్వామ్యం ఇవ్వడం జరిగింది, మద్దతు ఇవ్వడం జరిగింది. మనం చెప్పుకుంటే మన గోరును వినే నాదుడు కనీసం వినటానికైనా అవకాశం ఇస్తున్నటువంటి సందర్భం నేడు ఈ రాష్ట్రంలో ఉన్నది. కాబట్టి మన సమస్య తప్పకుండా పరిష్కారం అవుతుంది. దానికి క్రమం తప్పకుండా ఈ సమస్యను అధికారులతో పాటు ప్రభుత్వంలో కీలకంగా ఉన్న వ్యక్తులకు చేరే విధంగా ఒక ప్రయత్నం అనేది సొసైటీ అధ్యక్షుడు మామిడి సోమయ్య మరి బొల్లం శ్రీనివాస్ గారు తీసుకొని ఈ సర్వసభ్య సమావేశానికే పరిమితం కాకుండా దీనిని ఏ విధంగా పరిష్కారం చేయాలా, సమస్య ఉన్నది ఈ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మరి పనిచేస్తున్నటువంటి పార్ట్ టైం రిపోర్టర్ల నుంచి, చిన్న చిన్న పత్రికల నుంచి, మరి కేంద్ర సొసైటీలలో, రాష్ట్ర లెవెల్ సొసైటీలలో లేని సభ్యులందరూ కూడా ఇళ్ల స్థలాల సాధన కోసం మనం పరిష్కార మార్గాలను చూపుతూ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి మరి మన సమస్యను పరిష్కరించడానికి కోదండరామ్ గారి నేతృత్వంలో ముఖ్యంగా నేను కూడా సహాయ సహకారాలు అందిస్తూ మరి ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నం చేస్తానని కోరుకుంటున్నా. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.